వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది భక్తి, ఆనందం, ఉత్సవం. కానీ ఈ పండగ వెనుక దాగి ఉన్న ఆర్థిక శక్తి గురించి మీకు తెలుసా? కేవలం 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందంటే ఆలోచించాలి. దాదాపు $12 బిలియన్ సమానమని చెప్పొచ్చు. ఎలా అనుకుంటున్నారా? విగ్రహాల తయారీ నుంచి మనం చూసుకున్నట్లయితే మండపం కావచ్చు, స్టేజ్ డెకరేషన్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, అదే విధంగా రీటైల్ షాపింగ్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్స్ కావచ్చు, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫుడ్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా చాలా చెప్పుకోవచ్చు. కేవలం మహారాష్ట్ర గురించి మనం మాట్లాడుకుంటే ముంబై నుంచే 45 నుంచి 50 వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగిందని చెప్పొచ్చు. అండ్ మన హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే 800 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని చెప్పొచ్చు. అండ్ ప్రత్యేకంగా మన ఖైరతాబాద్ గణపతి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వినాయకుడు. ఈ ఏడాది విగ్రహం 69 అడుగుల ఎత్తుతో భక్తులకు ఆకర్షిస్తుంది. ప్రభుత్వం పన్నులు ఏవైతే ఉన్నాయో అనుమతుల ద్వారా మంచి ఆదాయం కూడా పొందిందని మనం చెప్పొచ్చు. అండ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలు కూడా తమ వంతు కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చాయి. కాబట్టి వినాయక చవితి అనగానే భక్తి పండగ మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. గణపతి బాప్పా మోరియా. మీకు ప్రశ్న ఏంటంటే, ఏ నగరంలో మీరు గణేష్ ఉత్సవానికి పాల్గొంటారు? హైదరాబాదా, ముంబైయా, లేదంటే మీ విలేజ్లోనా అనేది మీరు కామెంట్లో రాయండి. ఇలాంటి బిజినెస్ మోర్ అప్డేట్స్ కోసం మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో అంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.